ఇదిగో నువ్వు ఇలా హ్యాండ్ ఇస్తే ఎలానయ్యా మెంటల్ కృష్ణ. నిన్ను ఇన్స్పిరేషన్గా చేసుకుని మన బూత్ బ్యాచ్ బతుకుతా ఉన్నారు నా దగ్గర. ఏంది పోసానే బయటకు వచ్చి నన్ను వదిలేయండి అని అంటా ఉన్నావు. ఎందుకంత భయపడతా ఉన్నావని అడుగుతా ఉన్నా. భయం కాదు సైకో రాజా. ఆ రోజు మీకోసం 4 బూతు మాటలు మాట్లాడితే రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ తిరిగి ఒళ్ళు హోనం చేసుకొచ్చా. నాయకుడి కోసము ఆ మాత్రం కష్టపడాలి, అందులో తప్పేముంది? తప్పున్నారా? అదేదో రాజా, మీరు వెళ్ళి పోలీసుల లాఠీ దెబ్బ తిరిగి వస్తే అప్పుడు తెలుస్తుంది. సర్లేవయ్యా వదిలే. ఇదిగో ఇప్పుడు 11 రూపాయలు పేటిఎం చేస్తా. మళ్ళీ ఆ పవన్ని కూటమిని తిట్టు. ఇదిగో 11 రేటర్లా, ఆ 11 రూపాయల వల్ల నా జీవితం 11 బొక్కలయ్యింది. చక్కరాగిపోయారు. బయటికి వెళితే పిల్లలు కూడా పేటీఎం బంకులు వచ్చాడు అని నవ్వుకుంటున్నారు సైకో రాజా. ఇదిగో నువ్వు ఇలా హ్యాండ్ ఇస్తే ఎలానయ్యా మెంటల్ కృష్ణ. నిన్ను ఇన్స్పిరేషన్గా చేసుకుని మన బూత్ బ్యాచ్ బతుకుతా ఉన్నారు నా దగ్గర. తొక్కలో బూత్ బ్యాచ్. అప్పుడు నేను బూతులో మాట్లాడితే వాళ్ళు క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తే వాళ్ళు రీల్స్ చేస్తున్నారు. సర్లేవయ్యా, అంత భయపడితే ఈసారి కాస్త డీసెంట్గా తిట్టు. నేను ఎవరి గురించి చెప్పట్లేదు అంటూ మొదలుపెట్టి చివర్లో పవన్ మీద పడిపో. అయ్యో భావికర్ రాజా, నేను ఎవరి గురించి కాదు అన్నా కూడా జనాలు పవన్ గురించే అంటున్నారు. నా బుక్క చూసి బీమ్స్ టెంప్లెట్స్ తయారు చేస్తున్నారు. జైలుకు పోయి చాలా సాఫ్ట్ అయిపోయినావు పోసాని. పాత ఫైరో నీలో కనిపించడం లేదు. నువ్వు మారిపోయావు మెంటల్ అన్నాయి, మారిపోయావు. అంతా తమరి పుణ్యమే సవాల్ రెడ్డి రాజా. బుద్ధుడికి జ్ఞానోదయం బోధి చెట్టు కింద అయితే నాకు పోలీస్ స్టేషన్లో బుద్ధొచ్చింది రాజా. జైలు అన్నాక ఫైర్ కాదు ఫాగ్ వస్తుంది. అక్కడ దోమలు కుట్టినా సార్ బెయిల్ ఇస్తారా అని అడిగా. నువ్వు ఒకప్పుడు మైకు పట్టుకుంటే ఛానల్స్ షేక్ అయిపోయేవి. ఇప్పుడేం ఇలా అయిపోయినావు? నాకేమీ నచ్చలేదు. నీ కోసం నేను చొక్కాలు చించుకుంటే నా జీవితమే చిరిగిపోయింది సైకో రెడ్డి రాజా. ఇప్పుడు బైకు కనిపిస్తే నాకు కోర్టు నోటీసు మాత్రమే గుర్తొస్తుంది పేటీఎం రాజా. యాంకర్ క్వశ్చన్ అడిగినా లాయర్ నెంబర్ ఎతుకుతున్నా అంటే చూడు నా పరిస్థితి ఎలా తగలడిందో. సరే, ఇప్పుడైతే నా కోసం ఒక పని చేయి. విజయ్ గురించి మాట్లాడి హైప్ తెచ్చాయి. పాలిటిక్స్ సేఫ్ అవుతుంది నీకు. విజయ్ గురించి మాట్లాడితే ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు. మీ గురించి మాట్లాడితే పోలీసులు విజిల్స్ వేస్తున్నారు రాజా. అంటే ఏం చేయ నీ ఉద్దేశమో? నేను చెప్పినట్లు చేయవా? ఇంకా కూటమిని తిట్టావా? తిట్టాలంటే ముందుగా యాంటిసిపేటరీ బెయిల్ అరేంజ్ చేయాలి 11 రెడ్డి అన్న. నా హెల్త్ కూడా కోఆపరేట్ చేయటం లేదు. నీలో గట్స్ బాగా తగ్గిపోయాయి పోషానే. గట్స్ కాదు జలగరాజా. నీ పాలిటిక్స్ వల్ల బీపీ షుగర్ కోర్టు డేట్స్ అన్నీ పెరిగిపోయాయి రాజా. సరే, చివరి ఆఫర్ 11 కాదు 111 రూపాయలు ఇస్తా. ఒక్క ప్రెస్ మీట్ పెట్టు. భావికర్ రాజా, 111 రూపాయల కోసం 111 కేసులు వద్దు. నేను సినిమాలు చేసుకుంటా. నా క్యారవాన్లో హాయిగా పడుకుంటా గాని పోలీసు వ్యాను మాత్రం ఎక్కను రాజా. నన్ను వదిలే రాజా, నీకు దండం పెడతా. అది సర్లేగానే బయటకు వచ్చి నేను జెంటిల్మెన్ అంటున్నావేంది? అలా చెప్పుకోకపోతే ఎవరు నమ్ముతారు సవాల్ రెడ్డి రాజా? సోషల్ మీడియాలో నన్ను చూసి వచ్చాడు జగ్లక్ ఓటీటీ వారియర్ అంటున్నారు. నువ్వు మళ్ళీ నా కోసం వస్తావు పోషాని, నాకు అది ముందే తెలుసు. పేటీఎం రాజా, మీ ఫోన్ రింగ్ టోన్ వినిపించినా నాకు ముందే బెయిల్ పిటిషన్ గుర్తొస్తుంది. ఇక నాకు సినిమాలే చాలు. మీకు మీ రాజకీయాలకు 100 కోటి నమస్కారాలు రాజా. అంటే ఏంటి, రాజకీయాలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నావా? అవును రాజా, రాజకీయాలకు దూరంగా ఉంటా, కెమెరాకు దగ్గరగా ఉంటా. అబ్బాబాబా, మీ బూత్ బ్యాచ్ అంతా నాకు దూరం అయిపోతే మిమ్మల్ని నమ్ముకున్న నేనేమైపోవాలి చెప్పు? ఆ వంశీ, ఆ గుటక, ఆఖరికి డైమండ్ అందరూ కూడా బూతులు తగ్గించేసినారు. మన బూత్ పార్టీ పేరు నిలబెట్టేవారే లేరా? నీకు బూతు నాయకులతో పనే ఉంది రాజా. నువ్వు నార్మల్ గా మాట్లాడితేనే బూతులా వినిపిస్తుంది. కాబట్టి మాలాంటి వాళ్ళ మీద ఆధారపడకుండా ప్యాలెస్ నుండి బయటికి వచ్చి పేపర్ చూడకుండా నువ్వే నోటికొచ్చింది మాట్లాడే రాజా. బోలెడని బండబూతులు నీ నోటి నుండి తన్నుకుంటా వచ్చేస్తా ఇంకప్ప గుత్తి రాజా.